ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్లో మనకేం చెప్తుందంటే ఎకనామిక్స్ సబ్జెక్ట్లో ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఫండమెంటల్ సార్ చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఏ మెటీరియల్ దొరికితే అక్కడ ప్లాంట్స్ పెట్టుకోవాలి. తర్వాత మార్కెట్ ఎక్కడ ఉంటుంది, కొన్ని కన్జ్యూమర్ దగ్గర యూనిట్స్ నెససరీ అక్కడ పెట్టుకోవాలి. కొన్ని సముద్ర ప్రాంతాలు ఉంటాయి, సముద్రంకు సంబంధించిన యూనిట్స్ కానీ బేసిక్గా ఎలిమెంట్ థింగ్. ఎందుకంటే ఇది చాలా దూరంలో పెట్టుకొని వైబుల్ కాదు. అలాంటప్పుడు ట్రాన్స్పోర్టేషను ఒక్కరోజు అయ్యేది కాదు, కంటిన్యూస్గా అయ్యేది. అలాంటప్పుడు ఏంటంటే అక్కడ హైడల్ ప్రాజెక్ట్ కాదు, మళ్ళీ మీరు కృష్ణానది మీద పెట్టుకొని హైడల్ ప్రాజెక్టు కాదు. అది హైడల్ ప్రాజెక్ట్ కానప్పుడు దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? అలాంటప్పుడు ఇక్కడ రా మెటీరియల్ ఎక్కడ దొరికితే, బొగ్గు ఎక్కడ దొరికితే అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీ, టన్స్ అండ్ టన్స్ వేల టన్స్ ఉపయోగిస్తారు కాబట్టి ఇది అన్నెసరీ అన్ప్రొడక్టివ్ ఇది. కాబట్టి అది ప్లేస్ అక్కడ సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. కోదండరామ్ సార్ గారు చెప్పినట్టు అక్కడ కౌంటీ డెవలప్మెంట్ నల్గొండ జిల్లా బ్యాక్వర్డ్ అనుకుంటే అక్కడ వేరే యూనిట్ పెట్టండి, వేరే ఇండస్ట్రీస్ పెట్టండి, ఎక్కడైనా పెట్టుకోవడానికి అవకాశం చూసి ఒక రైల్వే లైన్ కూడా నిర్మాణం జరగలేదు, రైలు మార్గం జరగలేదు, అది కూడా జరగలేదు. అక్కడ ఆల్రెడీ నాయకుడి బీబీ నగర్ రూట్ ఉంది, వేరే మళ్ళీ జగ్గపేట రూట్లో ఇంకొక రైల్వే మార్గం ఉంది. అయినప్పుడు కూడా మనకు కావాల్సిందంటే రోజు వేల టన్నుల బొగ్గు అవసరం వస్తుంది కాబట్టి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇది అన్నెసరీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద పెంచుతుంది. కాబట్టి హైడల్ ప్రాజెక్ట్ అయితే మీరు కృష్ణానది ఒడ్డును పెట్టుకుని లేకపోతే కృష్ణానదికి అడ్డంగా పెట్టుకుంటే అర్థం ఉంది. ఇది మీనింగ్లెస్, అది వైజ్ డెసిషన్ కాదు, ఇది అది చేయదు. దానివల్ల ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, దానివల్ల అల్టిమేట్గా కన్జ్యూమరే సార్ చెప్పినట్టు మనమే భరించాల్సి వస్తుంది. ఇది వైజ్ డెసిషన్ కాదు. ఇంకోటి చెప్పండి, ఇప్పుడు నిర్మాణం కూడా 9 ఏళ్ళు లేట్ అయింది. అది ఓకే, అది రీజన్ చెప్పారు. 25,000 కోట్ల నుంచి 34,000 కోట్లకు మళ్ళీ అదనపు భారం పడింది. మీకు జస్ట్ రీసెంట్గా మనకు ఫైనాన్స్ మినిస్టర్ గారు మన తెలంగాణ ఫైనాన్స్ ఎట్లా ఉంది, ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉందని చెప్పేసి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. బట్టి విక్రమార్క రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే మనకు తెలంగాణ ఫార్మేషన్ డేకి ఇప్పుడు 10 సంవత్సరాలు చూసుకుంటే మొన్న డిసెంబరు 2023 చూసుకుంటే దాదాపు 6,70,1,000 కోట్లు అప్పులేని అంటే ఈ అప్పులని తీర్చేస్తుంది కదా. ఈ ఎందుకని అప్పులు? ఏదో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. మన దగ్గర డబ్బులు లేకపోయినా కానీ అవసరం బట్టి అత్యవసరం ఏది అవసరమైతే దానికి ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి మన దగ్గర డబ్బులు లేకపోయినా కానీ అప్పు తీసుకొచ్చి వడ్డీకి తీసుకొచ్చి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి. అలా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయకుండా అన్వైజ్ డెసిషన్ తీసుకుని వాల్యుబుల్ వేల కోట్ల రూపాయలు నష్టం జరిగితే అనవసరంగా మళ్ళీ మనమే సఫర్ కావాల్సి వస్తుంది. ఇది వైజ్ డెసిషన్ కాదు. యాదాద్రి ప్లాంట్ మిర్యాలగూడ దగ్గర ప్లాంట్ వైజ్ డెసిషన్ కాదండి. సార్ చెప్పినట్టు ఎక్స్టెన్యూస్ రిజల్ట్స్ కోదండరామ్ గారు చెప్తున్నారు కదా క్లియర్గా, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ప్లాంట్ పెడితే ఒక్కటే డెవలప్మెంట్ కాదు. నువ్వు ప్లాంట్ అందుబాటులో, బొగ్గు అందుబాటులో ఉన్న చోట పెట్టు, ఇక్కడ నుంచి పవర్ తీసుకెళ్ళి అడిషనల్గా ఇంకా ఇండస్ట్రీలు పెట్టుకో అక్కడ. కరెక్ట్. ఆ ప్రాంతం ఇండస్ట్రీస్ వల్ల డెవలప్ కరెక్ట్. వేరే అదర్ ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్యాలగూడ ఏరియాలో దాదాపు 100 పారబాయిల్డ్ రైస్ మిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒడ్లు దొరికితే బాగా వరి పండుతుంది. అలాంటి యూనిట్స్ ఎక్కడ ఏ మెటీరియల్ దొరికితే అలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఎక్కడో తీసుకుపోయి ఆ మెటీరియల్ దొరక ప్లేస్లో తీసుకుపోయి పెట్టుకుంటే అన్నెసరీ బర్డెన్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. చెప్తున్నారు కేసీఆర్ ఏమంటారంటే వచ్చే ఫ్లై యాష్ ఉంటుంది కదా, బూడిద, ఆ బూడిదని ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు, ఎక్కడ స్టోర్ చేయాలో అర్థం కాదు. పక్కన సిమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. సో ఆ పర్పస్లో అక్కడ పెట్టామన్నట్టుగా అదొక లాజిక్ చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చే వేస్ట్ ప్రోడక్ట్ ఎట్లా డిస్పోజ్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ కాదు. ఇది ఎంత తక్కువ రేటుకి మనం ప్రొడక్షన్ చేసడానికి అవకాశం ఉంటుంది అది ఆలోచించాలి. ఇది మేజర్, ఇది ఫస్ట్ పాయింట్. అది సెకండరీ, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది వేరే ఇండస్ట్రీస్కి రకరకాల వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్లైష్ కూడా వస్తుంది. ఆ ఫ్లైష్ని బయట తరలించలేక ఇబ్బంది పడుతున్నారు. మేము దామరచర్ల నిర్మాణం చేసిందే ఆ ఫ్లైష్ని సిమెంట్ కంపెనీలకు ఇవ్వడానికి అనేది ప్రధాన వాదన. దానికోసం కాదు యూనిట్ పెట్టినందుకు కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి. కరెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏంటి? రా మెటీరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? రా మెటీరియల్ అంటే కోలు ఏదో 1-2 టన్నులు కాదు, వేల టన్నులు రోజుకి కన్జ్యూమ్ చేస్తుంది. అలాంటి వేల టన్నులు 100 కిలోమీటర్స్ రావాలంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత పెరుగుతుంది? ఇది బేసిస్, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇది